మున్సిపల్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. వరుసగా జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతూ కూడా అధికార కేసీఆర్ దిశానిర్దేశంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేస్తూ ఉన్నారు కేటీఆర్. ఈ మేరకు కూడా కేసీఆర్ డైరెక్షన్ లో జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు. నేడు ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల వారీగా సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా బీఆర్ఎస్ ముందలికి వెళ్ళాలి అనే ఆలోచనతో కూడా అక్కడ ఉన్నటువంటి నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చూసుకుంటే కనుక సర్పంచ్ ఎన్నికలు ఒక ఊపిరిచ్చాయని చెప్పాలి. బీఆర్ఎస్ లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళు కూడా కృషి వల్ల కూడా బీఆర్ఎస్ గ్రామీణ ప్రాంతాల్లో మంచిగా సర్పంచ్ ఎన్నికల్లో కూడా మంచి పోటీ ఇవ్వగలిగిందంటూ కేటీఆర్ స్వయంగా మాట్లాడారు. కార్యకర్తలు ఆ విధంగా మాట్లాడితే మున్సిపల్ ఎన్నికలకు డెఫినెట్గా కూడా అధిష్టానం ఈసారి గట్టిగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. దీనికి కేసీఆర్ దిశా నిర్దేశం కూడా తోడవుతుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ నడికి తెలుసుకుందాం. సతీష్, మున్సిపల్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ ఏ విధంగా సిద్ధమవుతోంది? మున్సిపల్ ఎన్నికల్లో చాటడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ నిన్న ఏదైతే హైదరాబాద్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికలకు దిశానిర్దేశం చేశారు. కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ శ్రేణులు పార్టీ నేతలంతా కూడా ముఖ్యంగా కరీంనగర్ గురించి ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పార్టీ బీఆర్ఎస్ కి పంచుకోట లాంటిది. కరీంనగర్ లో పెద్ద ఎత్తున దాదాపు 2.5 శతాబ్దాలు అన్ని ఎన్నికల్లో కరీంనగర్ కి ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. సో కరీంనగర్ మనకి కంచుకోట లాంటిది. సో దీనికి సంబంధించి కరీంనగర్ గడ్డ మీద ఎట్లాగైనా మనం సత్తా చాటాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పార్టీ పరంగా మొత్తం కూడా అన్ని సమస్యల పైన ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేసుకోవాలంటూ కూడా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా డివిజన్ల వారీగా అన్ని సమస్యలకు సంబంధించి కూడా ఆయన కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఎన్నికలకు సంబంధించి ఏ అంశాల పైన ప్రభుత్వాన్ని వైఫల్యాలను ఎత్తి చూపాలనేది కూడా ఒకవైపు కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు అలాగే జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు. ఒకవైపు కేటీఆర్ ఇటు కరీంనగర్ జిల్లా, ఖమ్మం జిల్లా, నిజామాబాద్ జిల్లా, వరంగల్ జిల్లా, నల్గొండ ఇవన్నీ కూడా వరుస భేటీలతో వరుస కార్యకర్తల మీటింగ్స్ తో ఉంటే అటు మరొక వైపు కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా దీనికి సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే ప్రక్రియను కూడా వర్కింగ్ అంటే కేటీఆర్ చెప్పినట్టు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఈ వరుస జిల్లాల మీటింగ్లు కూడా జరుగుతున్నాయి. వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లా, దానికి సంబంధించిన అధ్యక్షులు మొత్తం కూడా అందరితో కూడా హాజరయ్యి అందరితో మాట్లాడి ముఖ్యంగా లోకల్ గా ఉన్నటువంటి ఏదైతే వార్డు సభ్యులు కావచ్చు అలాగే ప్రజా ప్రతినిధులు కావచ్చు వాళ్ళతో ముఖ్యంగా కీలకంగా మాట్లాడిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దానికి అయితే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, అడ్డదారులు తొక్కినా, ఏదైతే 4,000 పైచీలకు గ్రామాలు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ లో గెలిచిందో సో ఆ జోష్ ని ఉంచుకొని సో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మనం సత్తా చాటాలి. ఇప్పటికే 24 నెలల కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసం అన్ని రంగాల్లో కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది అంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. సో కాంగ్రెస్ పార్టీ పైన అలాగే రేవంత్ చాతగాని పాలనలో పూర్తిగా విసిగిపోయారు అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యమని ఆయన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగలబోతుంది. సో ముఖ్యంగా మీరు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు మీరు అధికార పక్షాన్ని అట్లాగే అంటే లోకల్ గా మీకు తెలుస్తుంది కాబట్టి ప్రభుత్వం ఏ ఫండ్స్ ఇస్తుంది ఏమి ఇవ్వట్లేదు అనేది మీకు పూర్తిగా తెలుసు కాబట్టి మీరు ప్రజలకు వాటిని వివరించాలి. ఈ 24 నెలల్లో ఒక్క రూపాయి కూడా ఈ మున్సిపల్ గానీ అటు
వార్డులకు కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఇస్తామన్నటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో అవి కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. సో ఇవన్నీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా మన కరీంనగర్ అలాగే వరంగల్ కంచుకోటలాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఈ మున్సిపల్లో పెద్ద ఎత్తున మన పార్టీ తరఫున సత్తా చాటాలంటే కూడా దిశానిర్దేశం చేశారు. నేను సతీష్, సర్పంచ్ ఎన్నికల ప్రభావం ఈ మున్సిపల్ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎస్, డెఫినెట్లీ గా. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు బీఆర్ఎస్ పార్టీ కూడా అంత ఫోకస్డ్ గా పెట్టినప్పటికీ కూడా దాదాపు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అక్కడ లోకల్ గా ఉన్న క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్ కి ఒక్కసారిగా 4,000 సీట్లు, 4,000 సర్పంచ్ సీట్లు పైబడిగా వచ్చేసరికి సో మేము సపోర్ట్ అంటే నేరుగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనకపోతే 4,000 పైసీలకు వచ్చినాయి. నిజంగా మనం ఫోకస్ పెట్టిన ఉంటే ఇంకా గట్టిగా వచ్చేది అనేది కేటీఆర్ ఆ ఎలక్షన్స్ తర్వాత ఆయన అనౌన్స్ చేశారు. మేము ఇప్పటి నుంచి ఇంకా అంటే గ్రౌండ్ లోనే ఉంటాము, ప్రజల వద్దనే ఉంటాము, సో ప్రజల్లో తిరుగుతామంటూ కూడా క్యాడర్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం, క్యాడర్ తోనే ఉంటామంటూ కూడా ఆయన చెప్పారు. సో దానికి సంబంధించి ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అయితే 100% చూపిస్తారు. ఎందుకంటే సర్పంచ్ స్థానాలు గెలిచారు. ఇప్పటికే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి సర్పంచులంతా కూడా ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాళ్ళు కూడా క్యాంపెయినింగ్ చేసే అవకాశం ఉంటది. సో ఈ 24 నెలల్లో పట్టణానికి సంబంధించి ఏ సమస్యను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు అనేది కేటీఆర్ చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ పాలనలో కొత్తగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మున్సిపాలిటీల సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయంటూ కూడా బీఆర్ఎస్ ఇప్పటికే కేటీఆర్ అలాగే హరీష్ రావు ధ్వజం ఎత్తుతున్నారు. సో దీనికి సంబంధించి ఈ అన్ని వైఫల్యాలను కూడా మొత్తం ఈ వచ్చే ఎన్నికల్లో ప్రజలకు వివరించి అలాగే లోకల్ గా ఉన్నటువంటి ఏదైతే వార్డ్ మెంబర్లు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా కలిసి పనిచేయాలి. ఇప్పుడు ఏదైతే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో గెలిచిదో వాళ్ళు అంటే దగ్గర నియర్ బై ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చుట్టుపక్కల గ్రామాలంతా వాళ్ళు కూడా వచ్చి ఆ క్యాడర్ కు హెల్ప్ చేయాలి. అలాగే తరచుగా కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా జిల్లాలు ఉమ్మడి 10 జిల్లాలు కూడా తిరుగుతూనే ఉంటారు. సో లోకల్ గా ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా టచ్ లోనే ఉంటారు మీకు అంటూ కూడా ఆయన భరోసా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో ముఖ్యంగా కేటీఆర్ ఒకవైపు దిశానిర్దేశం చేశాడనే చెప్పుకోవచ్చు. సతీష్, అంటే ఈసారి కేసీఆర్ దిశానిర్దేశం వరకే పరిమితం అవనున్నారా, లేకపోతే ఈసారి గ్రౌండ్ లోకి వస్తారా? కాంగ్రెస్ లో చూస్తే సీఎం రేవంత్ రెడ్డి ఈసారి మున్సిపల్ ఎన్నికల్ని స్వయంగా కూడా మరలా కూడా ఆయన పర్యవేక్షించనున్నట్లు అక్కడ తెలుస్తుంది. డెఫినెట్ గా నేను గతంలో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ కూడా కేసీఆర్ క్యాంపెయినింగ్ వస్తారు అనేది కొన్ని ఊహాగానాలు వినపడినాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వస్తారు అనుకునే నేపథ్యంలో మరి కేసీఆర్ బయటికి రానప్పటికీ కేటీఆర్ అడపాదడపా విజిట్ అయితే చేశాడు. కొన్ని పట్టణాలకి, కొన్ని జిల్లాలకు వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ సో అనుకున్నంత స్థాయిలో అంటే అక్కడ కార్యకర్తలు అనుకున్నంత స్థాయిలో ఇక్కడ అధిష్టానం చేసింది బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ ఎవరు కూడా మాకు సపోర్ట్ అందించలేదు అనేది ఒకవైపు వినపడ్డమాట. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ వస్తాడా రాదు అంటే మరి ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు అయితే ఒకవేళ ఏవైతే ఈ సభలు ఉన్నాయో, ఈ మహబూబ్ నగర్ సభ కావచ్చు, అలాగే ఉమ్మడి రంగారెడ్డి, అలాగే ఈ నల్గొండ సభ కావచ్చు, ఈ సభలు ఏమన్నా పెడితే ఇంకా క్యాడర్ లో కొంచెం ఊపొచ్చే అవకాశాలు అయితే ఉంటది. సో ఆ సభలు పెడితే కనుక ఈ మున్సిపల్ ఎన్నికలకి అంటే మున్సిపల్లో జరుగుతున్నటువంటి లోపాలు, మున్సిపల్లో ఇప్పుడు ఈ 24 నెలల్లో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఏం చేసింది, 10 జిల్లాలకు ఎంత ఖర్చు పెట్టింది అనేది కూడా ఆయన చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ సభలు పెడితే కనుక ఈ 3 సభలే పెట్టే అవకాశం ఉంది. లేదు అంటే గ్రౌండ్ లో తిరిగే అవకాశాలు అయితే కనబడతలు. ఆ సభలు పెడితే కనుక ఈ క్యాడర్ లో, బీఆర్ఎస్ క్యాడర్ లో ఎంతో కొంత ఉత్సాహం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సతీష్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఒకవైపు చూస్తే కాంగ్రెస్ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి ఈసారి మున్సిపల్ ఎన్నికలకి ఏదైతే గతంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గనక ఆయన తన మీద బాధ్యతలు మోసినట్లు, ఇక మున్సిపల్ ఎన్నికలకు కూడా
సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని బాధ్యతలు మోరినట్లు తెలుస్తుంది. ఇక ఇటు బీఆర్ఎస్ కూడా అంతే ఈసారి సన్నద్ధమవుతూ ఉంది. కేటీఆర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ కూడా ఆయా నియోజకవర్గాల్లో మీటింగులు పెట్టి కూడా ఆయన సభలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి వారికి, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వారికి మీకు తెలుసు ఏ పథకాలు వస్తున్నాయి, ఏ పథకాలు రావట్లేదు అన్నది. ఈ విషయాలన్నీ కూడా జనాలకు తెలియజెప్పాలి. ఈసారి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదన్న ఈ విషయం జనాల్లోకి వెళ్ళాలి. ఈ విషయాన్ని పదే పదే చెప్పాలంటూ కేటీఆర్ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక మొత్తానికి కూడా క్యాడర్ మొత్తానికి కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తే గ్రౌండ్ లెవెల్లో కేటీఆర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ కూడా సన్నద్ధమవుతూ ఉంది. ఇక దీనికి సంబంధించి కూడా ఇక కేటీఆర్ క్రియాశీలకంగా వ్యవహరించి ఈసారి మున్సిపల్ ఎన్నికలు ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో మొత్తం కార్యకర్తలు వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కోసం ఎంతో చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మనం ఈసారి ప్రభావం చూపాలి, అక్కడ గట్టి పోటీ ఇవ్వగలిగా మున్సిపల్ ఎన్నికల్లో అంతకు మించిన రిజల్ట్ రావాలంటూ బీఆర్ఎస్ కూడా సన్నద్ధమవుతూ ఉంది.